दीधिति सुप्त शक्ति सिद्धांति गमयति कौमुदी मति घन तमसी బిందు ఎక్కడా? ఏంటి శివ, పక్కన నన్ను పెట్టుకుని ఎటో చూస్తున్నావు? అబ్బే ఎటు లేదు, ఎటు చూడట్లేదు. శివ శివ Tonda kita, taka kita udanda taki 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 da. Tonda kita, taka kita udanda taki 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 da. Tona. ఒకసారి ఇలా రా. ఏంటండి? మా మమ్మీ నిన్ను తీసుకురమ్మంది. బిందు కూడా అక్కడే ఉంది. శివ, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ అత్తయ్య మన ప్రేమను అర్థం చేసుకుంది. ఏంటి శివ, ఈ రోజు మన పెళ్లి అన్న ఆనందం నీ మొహంలో కనిపించట్లేదు? నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క కూడా చచ్చిపోయినట్టే. ఏంటి శివ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేను తీసుకున్న నిర్ణయం సరైందో కాదో నాకే అర్థం కావట్లేదు. అదేంటి శివ అలా అంటున్నావు? మనం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. మనిద్దరికి పెళ్ళైపోతే హ్యాపీగా ఉంటాం. కానీ మా అక్క నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది? అసలేం మాట్లాడుతున్నావు శివ? నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్న చనిపోయాక నా బాగోగులన్నీ మా అక్కే చూసుకుంది. అప్పుడు తను నాకు అక్కలా కాదు, తల్లిలా ప్రేమను పంచింది. అలాంటి అక్క గురించి ఆలోచించకుండా నా స్వార్థం గురించి నేను ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు బిందు, నేను నీ మెళ్ళలో తాళి కట్టడం అనేది మరిద్దరి ప్రేమ అనుకోవాలా, లేదంటే మా అక్కకి నేను చేస్తున్న ద్రోహం అనుకోవాలా? ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నావు? శివ కనపడడం లేదు బావా, వాణ్ణే వెతుకుతున్నాను. నాకు టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? శివ ఏమైనా స్కూల్ పిల్లడా తప్పిపోయాడని టెన్షన్ పడ్డానికి? ఇక్కడెక్కడో పూరితో కలిసే ఉంటాడు. పూరితో కలిసి ఉంటే ఇంకేం బావా, ఎక్కడ బిందుని కలవడానికి వెళ్ళాడో అని నా టెన్షన్. మాట్లాడమేంటి భూమి? అదే బావా, పూరితో వాడి పెళ్లి దగ్గరలోనే ఉంది కదా, పెళ్లి కాబోతున్న పిల్లల్ని చిన్నపిల్లల్లా చూసుకోవాలి అంటారు. అందుకే టెన్షన్ పడుతున్నాను. ఎవరో అనే పాత చింతకాయ పచ్చళ్ళన్నీ పక్కన పెట్టు. మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళమే కదా. పద అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం. బావా అది కాదు బావా, శివ. మీ తమ్ముడి శివని పక్కన పెట్టు. మనం ఇప్పుడు శివాలయంలో ఉన్నాం. గుడిలో ఆ శివుడికి దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేద్దాం. మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండేలా ఆయన దీవిస్తారు.
అది కాదు బావా. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, నిన్ను ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగేస్తాను. అప్పుడు 3 కాదు 33 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఏంటి చేయాలా? వద్దులే బావా. అవును, ప్రేమిస్తున్నాడు. కష్టపడి ఆయన మనసులో చోటు సంపాదించుకున్నాను. నీకులా ఒకరి ప్రాణం తీసి సంపాదించుకున్న చోటు కాదది. హే, ప్రాణం తీసి చోటు సంపాదించుకోవటం అంత తేలిక కాదు. దాని వెనుక బోల్డ్ అంత టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి దొరికిపోతావునని భయంగా ఉంటుంది. వీటన్నింటినీ దాటుకుని ఇన్నేళ్లుగా నేను మీ నాన్న పక్కన భార్య స్థానంలో ఉన్నానంటే అది నా సమర్థత. అది నేను సాధించిన ఘనత. నువ్వు మరీ ఎక్కువగా విర్రవీగక అపూర్వ. అన్యాయంగా సంపాదించుకున్నది ఏ నాటికైనా పోవాల్సిందే. నువ్వు చేసిన పాపం బయటపడాల్సిందే. నువ్వు కూడా మరీ ఎక్కువగా విర్రవేకు భూమి. నీ గగన్ బావ గుండెల్లో నువ్వు సంపాదించుకున్న స్థానాన్ని ఏ క్షణమైనా నువ్వు కోల్పోవచ్చు. నీ నుదుటన పొట్టు పెట్టిన ఆ చేత్తోనే మెడబట్టుకుని బయటికి గెంటే